ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం చూసే అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్. 2 జిల్లాల్లో అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఏ జిల్లాలో ఈ నోటిఫికేషన్స్ వచ్చాయో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది చూసే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి తెలంగాణలో అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్తూ వస్తుండగా తాజాగా 2 జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ను రిలీజ్ చేసింది. ఆ జిల్లాలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్దపల్లి జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీరు చూడవచ్చు స్క్రీన్ పైన. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు రామగుండం పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. ఖాళీల వివరాలు, అర్హతలు మరియు ఇతర నియమ నిబంధనల కొరకు వెబ్సైట్ను విజిట్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ తేదీ వచ్చేసి 6 జూలైగా ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తుంటుంది. ఓకేనా, డీటెయిల్స్ అనేవి నేను క్లియర్గా చూపెడతాను, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని. ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించి. అదేవిధంగా ఇంకొక జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా తాజాగా విడుదలైంది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సేమ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తంగా 4 ICDS ప్రాజెక్టులలో ఈ ఉద్యోగాల భర్తీ జరగబోతుంది. దీనికి వచ్చేసి మనకు 20 జూన్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. 30 జూన్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, టోటల్గా మనకు మహబూబ్నగర్ జిల్లాలో వచ్చేసి 177 పోస్టులు ఉన్నాయి. ఇందులో టీచర్ పోస్టులు వచ్చేసి 64 వేకెన్సీస్ ఉంటాయి. అంగన్వాడీ ఆయా పోస్టులు 113 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు 2 జిల్లాలకు సంబంధించి, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అప్లికేషన్స్ అయితే ఎనబుల్ ఉన్నాయి. టోటల్గా 33 డిస్టిక్లో 2 డిస్టిక్స్ అయితే రావడం జరిగింది. మిగిలిన డిస్టిక్స్ ఏవైతున్నాయో ఆ డిస్టిక్లో కూడా అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి అంగన్వాడీ పోస్టులకు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్. మీరు అప్డేట్, మీ జిల్లాకు సంబంధించిన అప్డేట్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చిన వెంటనే వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. టోటల్గా 31 డిస్టిక్స్ కూడా రాబోతున్నాయి. 2 డిస్టిక్స్ అయితే వచ్చాయన్నమాట, పెద్దపల్లి, మహబూబ్నగర్ డిస్టిక్ సంబంధించి. ఓకేనా, ఇక మనకు ఖాళీలు చూసుకున్నట్లయితే ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయో ఇవి ఖాళీలు అనమాట. సో ఏ ప్రాజెక్ట్లో మనకు ఏ సెంటర్లో ఏ టీచర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయో ఆయా పోస్ట్ ఖాళీ ఉందనే క్లియర్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, 20 జూన్ నుంచి 30 జూన్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు. సో మరి క్వాలిఫికేషన్ ఏం పెట్టారు సార్ అంటే ఫ్రెండ్స్, ఇక ఈ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. డిస్టిక్ లెవెల్ కమిటీ అనేది మనకు ఉంటుందన్నమాట. సో దీనికోసం మనకు డిస్టిక్ కలెక్టర్ గారు చైర్పర్సన్ ఉంటారు. ITDA ఏరియాస్ కాకుండా దాంట్లో RDO గారు మెంబర్గా, DMHWO గారు మెంబర్గా, DW గారు కన్వీనర్గా ఉంటారు. ITDA ఏరియాస్ వచ్చేసరికి డిస్టిక్ కలెక్టర్ గారు చైర్పర్సన్గా ఉంటే RDO గారు కూడా మెంబర్గా ఉంటారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు మెంబర్గా ఉంటారు. DMHWO గారు మెంబర్గా, DW గారు మెంబర్గా, కన్వీనర్గా ఉంటారన్నమాట. సో ఇక మనకు సెలక్షన్ పారామీటర్స్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఏదైతే ఉందో అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్ కానీ పర్టికులర్గా లోకల్ ఉమెన్ అయి ఉండాలి. అంటే అదే విలేజ్కి చెందిన ఉమెన్ అయి ఉండాలన్నమాట, అదే గ్రామ పంచాయతీ చెందిన ఉమెన్ అయితే అయి ఉండాలన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎవరైతే ఈ ఏజెన్సీ ఏరియాలో ఉందో పర్టికులర్గా STకి అయితే కేటాయించడం జరుగుతుంది. ఓకేనా, ఇక మనకు వెయిటేజ్ చూసుకున్నట్లయితే సెలక్షన్లో వెయిటేజ్ వచ్చేసి మనకు ఈ విధంగా కేటాయించారు. ఎవరైతే ఇంటర్ అని చెప్పుకున్నాం కదా, ఇంటర్ స్టాండర్డ్తో ఉంటుందన్నమాట. ఇంటర్లో వచ్చిన మార్క్స్ 70 మార్క్స్ తీసుకుంటారు. 70% మార్క్స్ ఇక్కడ తీసుకుంటారు. వీడియో అయినట్లయితే 5% మార్క్స్, 5 మార్క్స్ కేటాయిస్తారు. ఆర్ఫన్ అయితే 10 మార్క్స్ కేటాయించారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అయితే 5 మార్క్స్ కేటాయిస్తారు. ఇంటర్వ్యూకు 10 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ అయితే మనకు సెలక్షన్ అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఈ అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీ అయితే చేపడుతుంది దీని ఆధారంగా. ఇది వెయిటేజ్. ఓకేనా, ఇంటర్లో వచ్చిన మార్క్స్కి వచ్చేసి 70 మార్క్స్ తీసుకుంటారు. వీడియోకు 5 మార్క్స్ ఉంటుంది. ఆర్ఫన్కు 10 మార్క్స్ ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ పీపుల్ ఉంటే 5 మార్క్స్ ఉంటుంది. ఇక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ చేస్తుంది 10 మార్క్స్కు. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు తీసుకురావడం జరిగింది. ఓకేనా, గతంలో 10th క్లాస్ ఉండేది, ఈసారి ఇంటర్గా మార్చడం జరిగింది అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి. ఓకేనా, ఇది మనకు సెలక్షన్ ప్రాసెస్, వెయిటేజ్ ఫర్ సెలక్షన్ అనమాట. ఇది మనకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి టోటల్గా 177 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. 64 టీచర్ పోస్టులు ఉంటే 113 ఆయా పోస్టులు ఉన్నాయి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి. మీరు చూడవచ్చు
వివిధ ప్రాజెక్టులలో ఏ అంగన్వాడీ సెంటర్లో పోస్ట్ ఉంది లేదా అనే దానికైతే కేటాయించారు. అదేవిధంగా రోస్టర్ పాయింట్ కూడా కేటాయించారు. ఎవరైతే అప్లై చేయదలుచుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్ పూర్తి చేసి అదే గ్రామానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. అదే గ్రామానికి చెంది మనకు మ్యారీడ్ అయిన ఉమెన్ అయితే అయి ఉండాలన్నమాట. సో ఇది రూల్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో బీసీఏకి ఒక పోస్ట్ వచ్చినట్లయితే ఆ పర్టికులర్ బీసీఏ పోస్ట్ మాత్రం బీసీఏ అభ్యర్థికే వస్తుంది, మిగతా అభ్యర్థులకు రావడానికి లేదు. సో ఆ విధంగా రోస్టర్ పాయింట్ అయితే డిజైన్ చేశారు, ఓకేనా. మనకు ఏజెన్సీ ఏరియాలో ఎస్టీకి కేటాయించారు టోటల్గా పోస్ట్ అన్ని. ఇది మనకు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి, ఓకేనా. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కూడా వేకెన్సీస్ లిస్ట్ అయితే మన దగ్గర ఉంది, మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. ఇది పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అనమాట. అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీ ఉందంటే ఎస్, లేకపోతే లేదని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ అంగన్వాడీ సెంటర్ పోస్ట్ అనేది ఏ కేటగిరీకి మనకు రిజర్వ్ చేయబడింది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ విధంగా. సో మీరు పర్టికులర్గా మీ యొక్క విలేజ్లో మీ యొక్క రిజర్వేషన్కి వచ్చిందో లేదో చూసుకోండి. మీ యొక్క రిజర్వేషన్లో ఉన్నట్లయితే మాత్రం అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి వచ్చినట్లయితే బీసీ వాళ్ళు అప్లై చేస్తే రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ఎస్సీతోనే భర్తీ చేస్తారు. సో ఈ విధంగా రోస్టర్ పాయింట్ అనేది కేటాయించడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా కొత్తగా ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తాజా అంగన్వాడీ నోటిఫికేషన్ ఇది. సో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మీరు చూడవచ్చు, ఇది వేకెన్సీ లిస్ట్ అనమాట, ఓకేనా. మీ వివిధ ప్రాజెక్టులలో గల వేకెన్సీ లిస్ట్ ఇది, ఓకేనా. సో ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే, ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి కానీ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కావాలనుకుంటే మన ఛానల్ లింక్ ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇవి పెద్దపల్లి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్. మిగతా 31 జిల్లాలో కూడా అతి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే జూలై 1 లేకుంటే జూలై 2 ఆర్ 1 వీక్ నుంచే అంగన్వాడీ టీచర్లను మనకు తీసుకునే విధంగా గవర్నమెంట్ అయితే మనకు ప్లాన్స్ చేస్తుంది. కాబట్టి అతి త్వరలోనే 1-2 డేస్లో మిగతా జిల్లాలకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చినట్లయితే మన ఛానల్లో త్వరగా అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంటర్ క్వాలిఫికేషన్తో మాత్రమే, ఎటువంటి ఎగ్జామ్ ఉండట్లేదు. ఇంటర్ మార్క్స్, అదేవిధంగా మనకు ఇంటర్వ్యూ ద్వారా అదేవిధంగా వెయిటేజ్ ఇస్తున్నారు విడోకు, అర్ఫన్కు, అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్కు. సో దాని ఆధారంగా మాత్రమే ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీ అయితే జరగబోతుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్ నోటిఫికేషన్ ఎనబుల్ అయ్యింది, ఓకేనా. ఏ విధంగా అప్లై చేయాలో, ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఏ విధంగా అప్లై చేయాలో మరొక వీడియో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను, ఓకే ఫ్రెండ్స్. ఈ అంగన్వాడీ టీచర్ ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.